కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలన చేస్తుంది. దాని గురించి ఎట్టి ఆక్షేపం లేదు. భారతదేశంలోనే ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఏ రాష్ట్రంలో కూడా మనకు కనపట్టాల. తర్వాత ఈ ప్రజలకు ఇచ్చేటటువంటి ఇది కానీ ఈ ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ చేయడం కానీ అన్నీ రెండు కళ్ళగా చూసుకుంటూ వెళ్తున్నారు. మరి ఈ సంక్షేమ విషయం వచ్చేసరికి సగం ఇంకా కొన్ని పథకాలు అమలే చేయలేదని అంటున్నారు కదా. సంక్షేమం 1 by 1 చేసుకుంటూ వస్తారమ్మా. వెళ్ళేటప్పుడు ఖజానాని 8 లక్షల కోట్లు మైనస్లో పెట్టిడ్డారు. ఎంతో కొంత పూడ్చుకోవాలి కదా లోటు. ఆ లోటు పూడ్చుకోకుండానే మంచి పథకాలన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ ఓటీఆర్ పథకాలు అంత ఇంపార్టెంట్ అయినవి కూడా ఏమీ కాదు. ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు చాలా చక్కగా ఉంటున్నాయి. ఎక్కడ ఏదైనటువంటి కంప్లైంట్స్ కూడా లేవు. చాలా చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. మరి అంటే ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు చేసినప్పుడు వీళ్ళు 2 ఏళ్లలోనే చేసేసారు అని చెప్పేసి అంటున్నారు కదా. 2 ఏళ్లలో అంటే అభివృద్ధి చేశారనా లేకపోతే విధ్వంసం? అప్పుడు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ గవర్నమెంట్ అంటున్నారు. మరి 2 ఏళ్లలోనే ఈ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ అప్పులు చేసింది అంటున్నారు కదా. మరి ఈ భారం అంతా ప్రజల మీద పడిపోదా? 2 ఏళ్లలో వీళ్ళు ఎంత ఎక్కడ చేశారమ్మా? అంత అప్పేం లేదు. వాళ్ళు వెళ్ళేప్పుడు 8 లక్షలు 9 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇప్పుడు మొత్తం కలిసిన 3 to 4 lakhs లేదు. 3 to 4 lakhs ఎందుకు అవుతుంది? నెలవారీ ఆ తెచ్చిన 9 లక్షలకి ఇంట్రెస్ట్లు పే చేయాలి. తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చూసుకోవాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ వచ్చేటప్పుడు అంత అవుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వీళ్ళు డెవలప్మెంట్ అయిపోతే ఇప్పుడు వచ్చేయన్ని రేపటి నుంచి దాని మీద వచ్చే రిటర్న్స్ వీళ్ళు రీపే చేస్తారు. అది చాలా ఈజీ అవుతుంది. ముందు డెవలప్మెంట్ అనేది రావాలి స్టేట్లో. డెవలప్మెంట్ వచ్చి ఆటోమేటిక్గా అప్పులు ఏమి ఉండవు, వెళ్ళిపోతాయి. డెవలప్మెంట్ అన్నారు. మరి అమరావతిని డెవలప్ చేస్తున్నారులే కానీ ప్రజలను పట్టించుకోవట్లేదు. రేట్లన్నీ పెరిగిపోయినాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వీటి మీద గవర్నమెంట్ ఎందుకు దృష్టి పెట్టట్లేదు అంటున్నారు కదా. మా రేట్లన్నీ దేంట్లో ఎక్కడా పెరగలేదు. కూరగాయలు మాత్రం వెళ్ళిన ఎఫెక్ట్ వలన కొంచెం కొద్దిగా పెరిగినాయి. అది కూడా అంత ఇదేం లేదు. మీరు చూసుకుంటే ద్రవ్యోల్బణం కూడా భారతదేశం వైడ్గా చూసుకుంటే మన 4 point something ఉంది. నేషనల్ వైడ్గా చూసుకుంటే 5 point something ఉంది. అంటే మీకు అక్కడ ఎంత తక్కువ ఉంది? 1% తక్కువ ఉంది ద్రవ్యోల్బణం కూడా. ఈ రేట్లు ఎట్లా పెరిగినాయి అని చెబుతారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో డెవలప్మెంట్ చాలా ఎక్కువ చేశారు. రాజధాని కన్స్ట్రక్షన్ చేయడం కానీ లేకపోతే పోలవరం కానీ ఛాలెంజ్ చెప్తున్నారు. పోలవరం మేము నెక్స్ట్ ఇయర్ మార్చికల్లా మేము జాతికి అంకితం చేస్తామని. మరి అటువంటి యాక్టివిటీ అదొకటే కాదు, మిగతా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తర్వాత ఇంకా వేరే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు నీట్గా చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ చేతాలంలో ఏ విధమైనటువంటి తేడా లేదు. వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. సార్ మరి ఇవన్నీ అక్కడ పక్కన పెడితే ఇప్పుడు చూసుకున్నట్టయితే కేసులు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అని అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడవచ్చండి? ఏ ఇంటిలోనూ కేసులు పెడతారు. తప్పు చేసిన వాడి మీద కేసు పెడతారు. ఇంకా అక్కడికి కూడా 95% కేసులు పెడతారు. ఈ ఉగ్రవాదంలో కానీ లేకపోతే ఈ ట్రోలింగ్ చేసే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వాటి మీద కానీ ఏమీ లేదు. మొన్న ఒక్కరిని రావణ ఒక్కరిని అరెస్ట్ చేశారు. వాళ్ళు పెట్టినట్టు కేసులు పెట్టినట్టయితే వాళ్ళ స్టేట్లో జైలు ఖాళీ ఉండేవి కాదు, మొత్తం జైలులోనే ఉండేవాళ్ళు. అంత అదేం లేదు. టీడీపీలో ఎవరండి? టీడీపీ పార్టీలో ఎవరు ట్రోల్ చేయటంలా. టీడీపీ పార్టీ వాడు ఎవరు చేస్తే వాడి మీద కేసు పెడుతున్నారు. ఆ భయం ఉంది టీడీపీ పార్టీ వాళ్ళకి. టీడీపీలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ చంద్రబాబు కానీ పక్కగా చెబుతున్నారు, మీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయొద్దు అని చెబుతున్నారు. వాళ్ళు కూడా దాన్ని పాటిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇదే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారేమి ఈసారి మేమే అధికారంలోకి వస్తామంటున్నారు. ఫర్ ద కమింగ్ 15 years టీడీపీ అధికారంలో ఉంటుంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తారంటారా సార్ ఈసారైనా? పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తారంటారా ఈసారైనా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అడగరమ్మా. ఆయన ముందు చూపు దూరదృష్టితోనే రాష్ట్రం ఇప్పుడు డెవలప్ అవుతుంది. అదే నాకు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా కొంత టైం పడుతుంది ఆ చేరుకోవడానికి, ఆ స్టేజ్కి రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ టర్మ్ ఉన్నా లేకపోతే ఆ తర్వాత నెక్స్ట్ టర్మ్ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తారు. ఈ రోడ్లు కానీ చాలా డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్గా బాగా కనిపించింది.
అది విషయం. సార్ మరి మీరు అమరావతి అన్నారు, మొన్న అమరావతి రైతులు చూసుకుంటే మా పొలాలు మేము ఇవ్వమని చెప్పేసి గొడవ పడ్డ పరిస్థితి కూడా మనం చూసాం సార్. అవునమ్మా. సిఆర్డీఏ వాళ్ళు బలవంతంగా మా పొలాలు లాక్కుంటున్నారు అని అన్నారు. అదేం లేదమ్మా, నేను అనుకోవటం నాకు ఎక్కడ తగల అది. అంటే మొన్న మనం న్యూస్ లో కూడా చూసాము. నాకేం తెలియదురా న్యూస్ ఇది. మరి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి సార్? పనులు బాగా జరుగుతున్నాయి అమ్మా. నేను చూసి వచ్చాము. ఈ 3 ఏళ్ళ ఎలా అవుద్దమ్మా? పూర్తి చేస్తామంటున్నారు కదా. అన్నీ అంటారు. ఇప్పుడు అందరి కాళ్ళు పిల్లలు అన్నం పెట్టి పెరుగుతారులే అంటే ఇప్పుడు ఆడ బూస్ట్ కాడివ్వాలి అమ్మా. పర్లేదు, వాళ్ళు వేసే వాళ్ళు చేస్తున్నారు. రైతు భరోసా వేశారు అంటే పింఛన్లు ఇస్తూనే ఉన్నారు కదా. అది ఆల్రెడీ ఏదో పిల్లలకి డబ్బులు వేస్తారన్నారు, మరి ఎప్పుడు వేస్తారో కానీ ఒకటి వేస్తారన్నారు. మరి అంతేకాకుండా అసలు అంటే రైతులకి ఎరువులు కానీ ఇవన్నీ లాస్ట్ టైం బాగా దొరకలేదు, పోయిన సంవత్సరం ఇబ్బందులు పడ్డారంటున్నారు. మరి ఈ సంవత్సరం కూడా అలాగే ఉన్నాయంటారా? కొంచెం పర్లేదులే కానీ కొంచెం ఇబ్బంది అని అంటున్నారు. మరి కొంతమంది దొరకని వాళ్ళకే ఇబ్బంది అంటున్నారు, దొరికే వాళ్ళకే పర్లేదు అనిపిస్తున్నారు. మరి యూరియా కానీ డిఏపి కానీ అన్ని రేట్లు పెరిగినాయి అని అంటున్నారు. బాగా పెరిగిపోయింది. యూరియాకు మామూలు గవర్నమెంట్ రేట్ అనుకోండి, ప్రతి మాటికి మాత్రం బాగా పెరిగిపోయినాయి. అసలు ఒకటి కట్ట 1800, 2000 అట్లా అమ్ముతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందండి? అప్పుడే ఏదైనా ఏ గవర్నమెంట్కి ఆ గవర్నమెంటే ఇది. అది వాళ్ళు ఏదో ఇచ్చారు అనుకున్నారు. అది ఎవరికైనా అదే పని ఇబ్బందులు అనుకో. అందరూ ఇవ్వలేరు కదా, ఇవ్వాలన్నా కానీ ఒక తడ ఇస్తారు, 2 తడలు ఇస్తారు. మళ్ళీ 3వ తడ ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది అని ఉంటుంది. ఇవన్నీ సాధ్యమైన వ్యవహారాలు. మరి అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్నోసార్లు సీఎంగా చూసుంటారండి. ఆయన వచ్చినప్పుడల్లా పరిపాలన బాగుంటుంది. పరిపాలన బాగానే ఉంటుంది. ఆయన నిర్మాణంలో ఏదో చేస్తూ ఉంటారు వ్యవహారాలు అన్నీ. ఆయన చేసే పని ఆయన చేస్తూ ఉంటాడు. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, అంతేగాని మరి అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. మరి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి ఏమైనా తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రేట్లు అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇవన్నీ ఈ టర్మాల అన్నీ పెరిగిపోవడానికి కారణాలు. ఇప్పుడు అన్ని ఈ టర్మాలు పెడుతున్నారు కదా గవర్నమెంట్, దానివల్ల ఇవన్నీ రేట్లు పెరిగిపోవడానికి కారణం కొంత అది. కంపెనీస్ అవన్నీ మంచిగా వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఓకే, ఫ్యూచర్ కూడా మంచిగా మన స్టేట్ మంచిగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. మరి లాస్ట్ గవర్నమెంట్లో ఏమన్నా అప్పుడు బాగుందా లేదంటే అప్పుడే ఏమన్నా ఇబ్బందిగా ఉందా? అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా బాగానే ఉంది. అదే మంచిగా ఏదన్నా సరే ప్రజలకు యూజ్ అయ్యేది స్కీమ్స్ అవి పెడితేనే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. అంటే స్కీమ్స్ అంటే ఎలాంటి సంక్షేమ పథకాలా లేకపోతే ఇంకేమైనా కంపెనీల పరంగా డెవలప్మెంట్? లైక్ స్టూడెంట్స్కి ఇట్లా ఎంప్లాయ్మెంట్ సైడ్ ఎంకరేజ్ చేయడం, డెవలప్ చేయడం కంపెనీస్ లాగా అలాగే. మరి ఈ ప్రభుత్వంలో అలా జరుగుతుందంటారా? ఈ ఎంప్లాయ్మెంట్ కానీ అనుకుంటున్నాము జరుగుతుంది అని చెప్పేసి. చూద్దాం. లేదంటారా? ఇంకా లేదు, చూద్దాం. ఇంకా కొంచెం టైం ఉంది కదా, ఈ లోపు ఏమన్నా జరుగుతాయేమో. ఎందుకు బ్రహ్మాండంగా రోడ్డు వేయించాడు, అన్ని చేయని అన్ని ఆయన జగన్ చేయని పనులు అన్ని చేయించాడు. బాగుంది. కూటమి ప్రభుత్వం బాగానే ఉందమ్మా. ఏమేమి పనులు చేయించారు? ఆయన రోడ్డు వేయలేదమ్మా. రోడ్డు వేపిదా మరి సరిగా ఇది చేయలేదు. చాలా మంది అంతా కొంచెం ఇదిగా ఉంది. ఈయన ప్రభుత్వం బాగుంది. మరి అంతేకాకుండా ఇప్పుడే కాకుండా అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా ఎలా ఉంటుంది అసలు? అసలు బాగానే ఉంటుంది. ఈ జనం చెప్పుకోవడం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉన్న మాట బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగాలేదండి. కొంతమంది నచ్చలా, కొంతమంది నచ్చుతుందండి. అంటే మీకు ఎలా ఉంది? నాకు పలానా పింఛన్ కూడా సరైన టైంకి ఇచ్చారు. మరి అంతేకాకుండా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళలో కలిశారు. అదే కూటమి ప్రభుత్వం కూడా పర్వాలేదు అంటున్నారు జనాలు. అది జనాలు పర్వాలేదు కదా. మీకు రైతులకి ఎలా ఉంది? మరి రైతులకేమో ఎరువులు కూడా రేట్లు పెరిగిపోయినాయి అని అంటున్నారు. మరి ఎరువులు కూడా సరిగ్గా దొరకట్లేదు అని అంటున్నారు. నిజమేనా అది? తెలియదు, దాని గురించి నేను ఆలోచించాలా. అంటే మీరే కదా ఇప్పుడు మీకు మందు కట్టలు కానీ అవి కావాలంటే ఇబ్బందిగా ఉంది. ఇంకా మందు కట్ట వేయలేదు కమ్మా. అంటే లాస్ట్ టైం బాగా ఇబ్బంది పడ్డారు అని అంటున్నారు. లేదమ్మా, ఏం ఇబ్బంది లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మళ్ళీ ఇప్పుడు వరకు పర్వాలా. మరి అమరావతి రాజధాని అవడం ఎలా అనిపిస్తుంది? పర్వాలా. పన్ను కూడా చాలా
స్పీడ్గా జరిగిపోతున్నాయి. మీరు చూసారా ఏంటి అమరావతి రాజధాని పనులు? ఆ, అంటే టీవీలో చూసారా, మామూలుగా అటెల్తో చూసారా? చేస్తా చూసా. అటెల్తో చూసారా? అంటే పనులు కూడా బాగానే జరుగుతున్నాయా? అమరావతి వెళ్తా చూసా. చూసారా? బాగానే జరుగుతున్నాయి అయితే. మరి మళ్ళీ ఈసారి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తారు అనుకుంటున్నారా? అనుకుంటున్నారు జనాలు.